ఎక్స్ లవర్ ని మనం ఏదో శత్రువులా చూసేయడం, మనం ఒకరితో ప్రేమలో ఓడిపోయిన తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళని ఏదో ఇంకా వాళ్ళకి దూరంగా ఉండాలి, అసలు వాళ్ళని శత్రువులా చూడాలని చాలా మంది అలా ఉంది. అదేం లేదు. ఒకసారి ప్రేమలో విడిపోతే ఏంటి, ఆ ఫ్రెండ్షిప్ అయితే ఎక్కడికి వెళ్ళదు కదా. సో ఎక్స్ లవర్ ని కూడా మనం బాగా ట్రీట్ చేయొచ్చు అని ఒక ఎమోషన్ చెప్తున్నాము. అది ఖచ్చితంగా చాలా డీసెంట్ వేలో చెప్పాము, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. పెట్టేద్దాం సార్, మీరు సక్సెస్ చేయండి ఫస్ట్. కాబట్టి ఫస్ట్ ఇక్కడికే కదా సార్ వచ్చాను, తిరుపతి. సినిమా రిలీజ్ అయిపోయింది, అంత పెద్ద హిట్ చేశారు. మండే నేను ప్రమోషనల్ టూర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మన పీజీఆర్ థియేటర్ నుంచి. మీకు తెలియదేమో సార్ తిరుపతి అంటే నేను సినిమానా సార్, ఇప్పటికే నన్ను వేసుకుంటున్నాను సార్. అన్ని మీ తిరుపతిలోనే తీస్తా, వెంట్రోభాగ్యం విషయం కదా చాలా తీసాను. కానీ ఇంకోటి తీద్దాం సార్, కానీ ఈసారి తిరుపతిలో తీస్తే తిరుపతిలో మంచి కుర్రాల్లా కాకుండా ఒక గ్యాంగ్స్టర్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్. అవును సార్. అది అంటే అవేర్నెస్ నా పర్సనల్ ఫీలింగ్ సార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను కదా, మన సైడ్ అరే నేను సినిమాల్లోకి వెళ్తాను అని అంటే ఏదో తెలియకుండా లాగేసేది ఎక్కువ ఉంటుంది సార్. అరే అది అవ్వదు, మన వల్ల అవ్వదు, మనం వెళ్ళి చేయలేము, అక్కడ మన వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా ఎక్కడికన్నా మన ఇంట్లో పిల్లల్ని పంపించాలంటే అక్కడ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో మనం పంపిస్తాం. మన సైడ్ నుంచి తక్కువైపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఎవరు ఉంటారులే, ఎవరు చూసుకుంటారు, వద్దు అని చెప్పి భయంతో ఆపేసేదే ఎక్కువ సార్. అందుకే చూస్తే మన రాయలసీమ నుంచి ఇప్పుడు మన మోహన్ బాబు గారు ఇది తప్ప, ఫ్యామిలీ తప్ప ఎవరు హీరోగా కానీ ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది. అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారైనా మీ నుంచి కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి మీరు ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే ఏంటంటే చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు చాలా మందికి సినిమా అంటే ప్యాషన్, ఇష్టం, నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. మనం అందరికీ మనకు వీలైనంత అవకాశం, మనం వీలైనంత చేయగలం కానీ అందరికి ఒకేసారి కూడా ఇవ్వలేము. బట్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే, ఒకరికొకరు సపోర్ట్ అంటారు కదా సార్, అలా చేస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు అనుకుంటున్నాను.